టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. వేతన సవరణ, బకాయిల చెల్లింపు చేయాలన్నారు. డబుల్ డ్యూటీలకు డబుల్ వేతనం ఇవ్వాల్సిందేనన్నారు. పెంచిన పని భారం తగ్గించాలని, కాంట్రాక్టు విధానం రద్దు చేసి రెగ్యులర్ నియామకాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ విద్యానగర్లో టీజేఎంయూ సమావేశం జరిగింది. ఈ నెల 24న జేఏసీ చేపట్టిన చెలో సెక్రటేరియట్ కి టీజేఎంయూ సంపూర్ణ మద్దతుందని ఆయన ప్రకటించారు. చెలో సెక్రటేరియట్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు పాల్గొనాలని హనుమంతు ముదిరాజ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అదేవిధంగా వేతన సవరణ చేస్తాం, మరి రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని తెలియజేసినందువలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారిపైన మాకు విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది. తప్పకుండా టీఎస్ఆర్టీసీని మరి ప్రభుత్వంలో విలీనం చేయు గెజిట్ కూడా మరి రావడం జరిగినది. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మాత్రం మిగిలిపోయింది. తప్పకుండా మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 24 తారీఖు నాడు ఏదైతే ఈ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క చెలో సెక్రటేరియట్ అనే ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. దానికి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కూడా మరి పూర్తిగా మద్దతు ప్రకటిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 23 తారీఖు నాడు మన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ మంత్రివర్గ సమావేశంలో మా యొక్క ఆర్టీసీ నిర్ణయాన్ని మీరు తప్పకుండా పాటించాలి. మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేసి మా న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలి. లేని 24వ తారీఖు నాడు భారీ ఎత్తున సచివాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.